ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైన గ్రహస్థితి ఉన్నది. పంచమ స్థానస్థిత శుక్రుడు ఒక్కరు యోగిస్తున్నారు. అర్ధాష్టమ రాహు దోషం ఉన్నది. అష్టమ గురుని యొక్క దోషం ఉన్నది. సప్తమ రవి యొక్క స్థితి ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే వృశ్చిక రాశి వారికి, అంటే గత 2 వారాల క్రితం వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి చాలా బాగున్నది. ఇప్పుడు కేవలం శుక్రుడు మాత్రమే అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే గ్రహస్థితి తాలూకు వ్యతిరేక పవనాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉండడాన్ని గమనించవచ్చు. ఏ పని చేసినా దానిలో విఘ్నాలు, ఆటంకాలు అధికంగా వస్తూ ఉండడం. చిత్తభ్రంశ అన్నాడు, అంటే బుర్ర సరిగ్గా పనిచేయదు. ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు. ఒక్కొక్కసారి స్తబ్దుగా ఉండిపోతారు, ఈ నిర్ణయం తీసుకోవాలా వద్దా. అటువంటిప్పుడు అవకాశాలు కూడా దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో తప్పు పనులు చేస్తూ ఉంటారు. దానివల్ల నష్టమే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పంచమంలో ఉండేటువంటి శని గాని, సప్తమంలో ఉండేటువంటి రవి గాని వారు కుటుంబపరమైనటువంటి వ్యతిరేకతను సూచిస్తున్నారు. అనగా కుటుంబ సభ్యులు కొంత వ్యతిరేకంగా మాట్లాడడం, లేదా మీరు చెప్పినటువంటి దాన్ని వాళ్ళు నమ్మకపోవడం, విశ్వసించకపోవడం, మీకు అనుకూలంగా పనులు చేయకపోవడం, ఇటువంటివన్నీ కొంత ఎక్కువ అవుతాయి. అందువల్ల ఒంటరిగానే ఏ పనైనా చేసుకోవాల్సి వస్తుంది. చాలా వరకు ఒంటరిగానే కష్టపడతారు. మీరు స్వయం కృషితోనే ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే ఇతరులు మనకి దీనిలో సహాయం చేస్తారు అనేటువంటి నమ్మకం కూడా పోతుంది. ఆఖరికి ఎలా తయారవుతుందంటే, లేచి ఎవరినైనా వారి ఇంట్లో టీవీ పెట్టండిరా, టీవీ స్విచ్ పెట్టండిరా అన్నా కూడా నువ్వే పెట్టుకో అనేటువంటి విధంగా మాట్లాడతారు. అంటే అంత కష్టపడ్డా కూడా తగినటువంటి గుర్తింపు ఉండదు. మన కోసం పలానా ఆయన కష్టపడుతున్నాడు కదా, లేదా ఉద్యోగంలో పలానా వ్యక్తి ఎక్కువగా కష్టపడుతున్నారు కదా, మనం తగినటువంటి గుర్తింపు ఇవ్వాలి అనేటువంటి ధ్యాస ఉండదు. ఎంతసేపు కూడా వాళ్ళ అవసరం కోసం వాళ్ళు పనిచేస్తున్నారనే రీతిలో మాట్లాడతారు. ఇతరులకి మీరు సహాయం చేస్తున్నా కూడా వీళ్ళకి ఏదో మన ద్వారా ఉపయోగం ఉండుంటుంది, అందుకనే మనకి సహాయం చేస్తున్నారు అనేటువంటి ధోరణిలో వాళ్ళు మాట్లాడతారు. ఇది మానసికంగా కొంత ఇబ్బందిని కలగజేస్తుంది. మనసు ఎంత ప్యూర్ గా ఉన్నా కూడా, ఎంత స్వచ్ఛంగా ఉన్నా కూడా ఇతరులకు మీలో ఉండేటువంటి దోషాలే ఎక్కువ కనబడతాయి, కానీ మీ మంచి కనబడదు, లేదా మీ ఆలోచన తెలియదు వాళ్ళకి. ఇది మీ గ్రహస్థితి వల్ల ఏర్పడినటువంటి విషయం. కాబట్టి కొంతకాలం పాటు స్తబ్దుగా మౌనంగా ఉండడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఒడిదుడుకులు ఉంటాయి. చదువురులకి గ్రహస్థితి కొంత ఇబ్బందిని కలగజేస్తుంది. ప్రత్యేకించి ఏకాగ్రత లోపాన్ని గమనించవచ్చు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాన్ని సాధించడానికై అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, ముఖ్యంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి.